స్టెంట్ వేసిన తర్వాత ఎంతకాలం వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయని అందరికీ డౌట్స్ ఉంటూ ఉంటాయి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సెంట్నీ సిటీ హాస్పిటల్స్. 2 రకాల స్టెంట్స్ ఉంటాయండి. మెటల్ స్టెంట్స్ ఒకటి, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ ఒకటి. మెటల్ స్టెంట్స్ వచ్చి ఇప్పుడు వాడట్లేదు మనం. ఇప్పుడు మనం వాడుతుంది కేవలం మందు పూసిన స్టెంట్స్. దాన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటాం. స్టెంట్ లైఫ్ తక్కువ ఉండగల కారణాలు ఏంటంటే మెయిన్ గా అక్యూట్ హార్ట్ అటాక్స్ లో స్టెంట్ వేసినప్పుడు కానీ, బాగా కాల్షియం ఉన్న రక్తనాళంలో వేయటం కానీ, ఎల్డర్లీ ఏజ్ పీపుల్ లో చేయటం కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలోను, స్మోకింగ్ స్టాప్ చేయని వాళ్ళలోను, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలోను, మందులు ఆన్ అండ్ ఆఫ్ సరిగ్గా వేసుకునే వాళ్ళలో కూడా ఈ స్టెంట్ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కొంతమందిలో రక్తనాళం సైజ్ బట్టి కూడా మన స్టెంట్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. సన్నగా ఉండే రక్తనాళాలు, అలాగే డిఫ్యూజ్ డిసీజ్ అంటే రక్తనాళం అంతా కూడా సన్నబడతాం, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే స్టెంట్ లైఫ్ అనేది తక్కువ ఉంటూ ఉంటుంది. ప్రొసీజర్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే ఓవర్లాపింగ్ స్టెంట్స్ చేస్తూ ఉంటాం. ఒకసారి సైజు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంది అనుకోండి డిసీజ్, దానివల్ల ఏంటంటే ఓవర్లాపింగ్ స్టెంట్స్ చేస్తూ ఉంటాం. ప్లస్ డబల్ స్టెంటింగ్, పెద్ద వెదల్స్లో కాకుండా చిన్న వెదల్స్లో కానీ ఎక్కువసేపు మనం ప్రొసీజర్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళల్లో మనకి ఎక్కువగా స్టెంట్ ఫెయిల్యూర్స్ కానీ స్టెంట్ లైఫ్ కానీ తక్కువ ఉంటూ ఉంటుంది. ఈ స్టెంట్ ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటంటే మన రక్తనాళాలు ఎలా అయితే కొవ్వు పలకలు చేరుకుంటాయో దాన్ని మనం ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అలాగే స్టెంట్ లోపల కూడా ఎథెరోస్క్లెరోసిస్ స్టార్ట్ అవుతుంది. దాన్నే నియో ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అది జనరల్గా ఎర్లీగా 2 years 3 years నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ పెరిగి అది బ్లాక్గా ఫామ్ అయ్యి 90% అలా అవ్వడానికి టేక్స్ 10 to 15 years. సో ఎవరైతే మందులు జాగ్రత్తగా వాడి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళల్లో స్టెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది.